ఓవర్ కరెంట్ మరియు షార్ట్ సర్క్యూట్ కరెంట్ కొరకు సర్క్యూట్ బ్రేకర్ యొక్క టెస్ట్ ట్రిప్పింగ్ లక్షణంపై ఈ సెషన్కు సాదర స్వాగతం. సెషన్ ముగింపులో మీరు చేయగలిగేవి: టెస్ట్ ట్రిప్పింగ్ కోసం రిలే మరియు సర్క్యూట్ బ్రేకర్ను కనెక్ట్ చేయుట, ట్రిప్పింగ్ కరెంట్ కోసం కరెంట్ ఇంజెక్షన్ యూనిట్ను సెట్ చేయుట, ట్రిప్పింగ్ కరెంట్ను నిర్దిష్ట సమయ ల్యాగ్ కోసం సెట్ చేయుట, కరెంట్ కంటే ఎక్కువ ఎక్స్ట్రీమ్ ఇన్వర్స్ క్యారెక్టరిస్టిక్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ కోసం కరెంట్ని సెట్ చేయుట. ఎలక్ట్రీషియన్ టూల్ కిట్ మరియు అవసరమైన సాధనములు. ఎలక్ట్రీషియన్ టూల్ కిట్: ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్ 400 ఆంపియర్స్ 415 వోల్ట్స్తో పాటు మాన్యువల్, ఓవర్ కరెంట్ రిలేతో పాటు మాన్యువల్, కరెంట్ ఇంజెక్షన్ యూనిట్తో పాటు మాన్యువల్, మల్టీమీటర్ లేదా ఓమ్ మీటర్. హెచ్చరిక: మల్టీమీటర్ని ఉపయోగిస్తున్నప్పుడు వోల్టేజ్, కరెంట్ మరియు రెసిస్టెన్స్ కోసం సరైన సెలెక్టర్ స్విచ్చింగ్ మోడ్ను మరియు సరైన పరిధిని కూడా ఎంచుకోండి. ముందస్తు భద్రతా సూచనలు. సర్క్యూట్ బ్రేకర్ను విద్యుత్ సరఫరాకు కనెక్ట్ చేసే ముందు ఎర్తింగ్ కేబుల్ను ఇవ్వండి. సర్క్యూట్ బ్రేకర్ యొక్క ట్రిప్పింగ్ సర్క్యూట్లోని ఏదైనా భాగం నందు రంగు లేదా వాసన వచ్చినట్లయితే ట్రిప్పింగ్ సర్క్యూట్ను మార్చండి. సర్క్యూట్ బ్రేకర్ యొక్క ఫిట్టింగులు ఎక్కువగా ఉన్నచో వాటిని ఫ్లాట్ ఫైల్ ద్వారా సరిచేయండి. సర్క్యూట్ బ్రేకర్ యొక్క టెర్మినల్స్ వదులుగా ఉన్న వాటిని బిగించండి. సర్క్యూట్ బ్రేకర్ యొక్క ఇంటర్నల్ వైరింగ్ కేబుల్ దెబ్బతిన్నట్లయితే వాటిని మార్చండి. సర్క్యూట్ బ్రేకర్లోని ట్రిప్పింగ్ కాయిల్ రెసిస్టెన్స్ పరీక్షించిన తర్వాత ఏదైనా తేడా ఉన్నట్లు గమనించినచో సర్క్యూట్ బ్రేకర్ను మార్చండి. టెస్ట్ ట్రిప్పింగ్ కొరకు రిలే మరియు సర్క్యూట్ బ్రేకర్లను కనెక్ట్ చేయుట. రిలే, సర్క్యూట్ బ్రేకర్ మరియు కరెంట్ ఇంజెక్షన్ యూనిట్ ఉపయోగించి సర్క్యూట్ను తయారు చేయండి. ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ద్వారా కనెక్షన్ని పరీక్షించి ధృవీకరించండి. ట్యాప్ సెట్టింగ్ కరెంట్ని సర్దుబాటు చేసి 1 ఆంపియర్ వద్ద సెట్ చేయండి. కరెంట్ ఇంజెక్షన్ యూనిట్: ఇది హై వోల్టేజ్, హై కరెంట్ గల సబ్స్టేషన్ నందు ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్లో ఉపయోగిస్తారు. ఎలక్ట్రికల్ సిస్టంలోని ప్రైమరీ సైడ్లో ఎక్కువ కరెంట్ను పంపుతారు. సర్క్యూట్ బ్రేకర్కు జోడించిన ఓవర్ కరెంట్ ట్రిప్ రిలేలను పరీక్షించడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. ఓవర్ కరెంట్ రిలే: ఇవి ఎలక్ట్రికల్లీ ప్రొటెక్షన్ కొరకు రూపొందించబడిన పరికరములు. వీటి ద్వారా ప్రవహించే కరెంట్ సెట్ ప్యానెల్ కంటే అధిగమించినప్పుడు సర్క్యూట్ని ట్రిప్ గాని లేక ఓపెన్ గాని చేస్తుంది. ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్ ఏసీబీ అనేది ఎలక్ట్రికల్ స్విచ్చింగ్ పరికరం. ఇది ఓవర్ కరెంట్, అండర్ వోల్టేజ్ మరియు షార్ట్ సర్క్యూట్ నుండి రక్షించడానికి ఉపయోగించబడుతుంది. కరెంట్ ఇంజెక్షన్ యూనిట్ నందు ట్రిప్పింగ్ కరెంట్ కొరకు సెట్ చేయండి. ట్యాప్ సెట్టింగ్ కరెంట్ సెట్ విలువకి పికప్ కరెంట్ విలువను గమనించి రాయండి. డైల్ నుండి మల్టీప్లేయర్ని ఎంచుకొని ఫాల్ట్ కరెంట్ని సెట్ చేయండి. సంబంధిత సమయాన్ని గుర్తించి రికార్డ్ చేయండి. ఫాల్ట్ కరెంట్ సెట్ విలువ 2 ఆంపియర్స్ వచ్చేలా సెట్ చేయండి మరియు డైల్లోని సూచన ప్రకారం రిలే సమయానికి ట్రిప్ అవ్వాలి. ఇప్పుడు కరెంట్ ఇంజెక్షన్ సర్క్యూట్ని ఆన్ చేసి దీని యందు అమర్చిన ట్రిప్పింగ్ టైమర్ను గమనించండి. టీఎంఎస్ డిస్క్ని సర్దుబాటు చేసి సమయాన్ని 0.5కు తగ్గించినప్పుడు ఆపై తిరిగే అల్యూమినియం డిస్క్ దాని అసలైన స్థానానికి తిరిగి వచ్చేలా చూడండి. కరెంట్ ఇంజెక్షన్ యూనిట్ ఆన్ చేసి ట్రిప్పింగ్ సమయాన్ని రికార్డ్ చేయండి. పట్టికలో రీడింగ్లను రికార్డ్ చేయండి. నిర్దిష్టమైన సమయం ల్యాగ్ కొరకు ట్రిప్పింగ్ కరెంట్ను సెట్ చేయుట. రిలేలోని ట్యాప్ సెట్టింగ్ 2 ఆంపియర్ స్లాట్కు అమర్చిన దశలను పునరావృతం చేయండి. ట్యాప్ సెట్టింగ్ కరెంట్ సెట్ విలువ కోసం పికప్ కరెంట్ విలువను గమనించి రికార్డ్ చేయండి. డైల్ నుండి మల్టీప్లేయర్ని సెలెక్ట్ చేసి మరియు ఫాల్ట్ కరెంట్ని సెట్ చేయండి. సంబంధిత సమయాన్ని నిర్ణయించి వ్రాయండి. ఫాల్ట్ కరెంట్ సెట్ వాల్యూ 2 ఆంపియర్స్కి వచ్చినప్పుడు డైల్లో చూపిన టైం ప్రకారం రిలే ట్రిప్ అవ్వవలెను. ఇప్పుడు కరెంట్ ఇంజెక్షన్ను ఆన్ చేసి కరెంట్ ఇంజెక్షన్ యూనిట్లో అమర్చిన ట్రిప్పింగ్ టైంను గమనించండి. టీఎంఎస్ డిస్క్ని సర్దుబాటు చేసి సమయాన్ని 0.5కి తగ్గించినప్పుడు ఆపై తిరిగే అల్యూమినియం డిస్క్ దాని అసలైన స్థానానికి తిరిగి వచ్చేలా చూడండి. కరెంట్ ఇంజెక్షన్ యూనిట్ ఆన్ చేసి
ట్రిప్పింగ్ సమయాన్ని రికార్డ్ చేయండి. పట్టికలో రీడింగ్లను రికార్డ్ చేయండి. ఎక్స్ట్రీమ్ ఇన్వర్స్ క్యారెక్టరిస్టిక్ కొరకు కరెంట్ను సెట్ చేయుట. రిలే సర్క్యూట్ బ్రేకర్ మరియు కరెంట్ ఇంజెక్షన్ ఉపయోగించి సర్క్యూట్ చేయండి. ఇన్స్ట్రక్షన్స్ మాన్యువల్ ప్రకారం కనెక్షన్ ఇచ్చి తనిఖీ చేయండి. ట్యాప్ సెట్టింగ్ కరెంట్ని సర్దుబాటు చేసి మరియు 1 ఆంపియర్ వద్ద సెట్ చేయండి. టీఎంఎస్ డిస్క్ డైల్లో గుర్తించబడిన 0.2 స్థానంలో సెట్ చేయండి. డైల్లోని మ్యాక్సిమం కరెంట్ ఇన్పుట్ నందు ట్యాప్ సెట్టింగ్ ప్లగ్ను పెట్టి మరియు అదే విధంగా డైల్లో గల మ్యాక్సిమం మల్టీప్లయర్ విలువను ఎంచుకోండి. ఫాల్ట్ కరెంట్ మరియు ట్రిప్పింగ్ టైం రికార్డ్ చేయండి. ట్యాప్ సెట్టింగ్ విలువ కొరకు పికప్ కరెంట్ని తనిఖీ చేయండి మరియు కరెంట్ ఇంజెక్టర్ యూనిట్లో ఫాల్ట్ కరెంట్ని సెట్ చేయండి. స్విచ్ ఆన్ చేసి అసలైన ట్రిప్పింగ్ టైంను రికార్డ్ చేయండి. ఫాల్ట్ కరెంట్ యొక్క మరికొన్ని అధిక విలువల కొరకు దశలను పునరావృతం చేయండి. రీక్యాప్: ఈ సెషన్లో మీరు నేర్చుకున్నది టెస్ట్ ట్రిప్పింగ్ కోసం రిలే మరియు సర్క్యూట్ బ్రేకర్ను కనెక్ట్ చేయుట, ట్రిప్పింగ్ కరెంట్ కోసం కరెంట్ ఇంజెక్షన్ యూనిట్ను సెట్ చేయుట, ట్రిప్పింగ్ కరెంట్ను నిర్దిష్ట సమయ లాక్ కోసం సెట్ చేయుట, కరెంట్ కంటే ఎక్కువ, ఎక్స్ట్రీమ్ ఇన్వర్స్ క్యారెక్టరిస్టిక్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ కోసం కరెంట్ని సెట్ చేయుట. ఈ సెషన్లో మీరు అన్ని కాన్సెప్ట్లను అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. కొత్త కాన్సెప్ట్తో తదుపరి సెషన్లో కలుస్తాము.